Recording in progress. మన పట్ల అనునిత్యము నూతనముగా ఉన్నదన్న వాగ్దానాన్ని ఆయన మన పట్ల నెరవేరుస్తూ మరి యొక్క నూతన దినాన్ని ప్రభు ఇచ్చిన ఆయన ప్రేమకై మనం వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ వందనాలు. ఇంతవరకు మీ బిడ్డలు ప్రభువా అనేక విషయాల కొరకు మీ కృపా సింహాసనం వద్ద ప్రార్థిస్తూ వచ్చారు. ప్రభువా, నువ్వు మా ప్రార్థనలు వినే దేవుడు అని వాటిని ప్రభువా నీ సమయమందు మీ చిత్త ప్రకారము ఆయన వాటికి జవాబులు దయచేసే దేవుడు అని కూడా మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, ఇంకను మా యొక్క అవిధేయతలను మీరు ప్రభువా ఆయన అవిధేయులమైనటువంటి మమ్మల్ని ఇంకా మీరు క్షమిస్తూ పరిగణిస్తూ ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి ఆయన ఈ గొప్ప భాగ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన ప్రార్థించి మేము ప్రతి విషయంలోనూ జయ జీవితమును కలిగి మీ యొక్క చిత్తమును, మీ యొక్క మనస్సును, మీ యొక్క ప్రణాళికను అర్థం చేసుకునేటువంటి హృదయము, మనస్సు, కన్నులు మాకు అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో మీ తట్టు మేము చూస్తూ ఉండగా ప్రభువా మీ వాక్ ద్వారా మాతో మాట్లాడండి. మా యొక్క ప్రభువా ఆత్మీయ కన్నులను మీరుగా తెరచి ఆయన మేము గ్రహింపలేని సంగతులన్నీ కూడా మర్మమైన సంగతులను ప్రభువా మేము అర్థం చేసుకునేటువంటి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభువా మీరుగా మాట్లాడితేనే నాయన అది మాకు క్షేమము, ఆయన మీరుగా మాట్లాడితేనే ప్రభువా అది మాకు అర్థమవుతుంది. ప్రభు ఆ రీతిగా మీ సహాయమును మాతో ఉంచమని విజయం ద్వారా ప్రభు వింటున్నటువంటి ప్రతి గృహాన్ని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరుగా బలపరిచి మీ రాజ్య మహిమ కొరకు ప్రభు సిద్ధపరచమని మాట్లాడుచున్న నేను అయోగ్యుడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మీ సెలవు చాటున మరుగుపరిచి మీ మాటలను నాకు మాకు అందించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మార్కు సువార్త 8వ అధ్యాయం నుంచి కొన్ని సత్యాలని గమనిద్దాం. ప్రభు వారు ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ తన పరిచర్యను కొనసాగిస్తున్న క్రమంలో శిష్యులైన వారు, ప్రభువుని వెంబడిస్తున్న వారు దేవునితో సమీపంగా ఆయన కార్యాలని చేస్తున్న వారుగా ఉన్నారు. ఆయనే హత్తుకొని జీవిస్తున్నటువంటి ఆయన శిష్యులైన వారు అలాగే ఆయన ఆశ్చర్య కార్యాలను చూచి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తున్నటువంటి ఆ జ్ఞానానికి అచ్చిరువంది అనేక మంది ప్రభువుని వెంబడిస్తున్న వారిగా ఉన్నారు. ఈ 8వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితిని మనం గమనిస్తాం. 14వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయింది. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారి యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకున్నది. 17వ వచనం, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరింకను గ్రహింపలేదా? మీరింకను వివేచింపలేదా? మీరు కఠిన హృదయం కలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా?
చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా. చూడండి, ప్రభువుతో అనేక గొప్ప కార్యాలు చూపించినటువంటి వారు, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆయన హస్తమును, ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తిని నేరుగాను స్వయంగాను గ్రహించినటువంటి శిష్యులు భౌతికమైనటువంటి సంగతులను గురించి వారికి ఉన్నటువంటి చింతను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారు దోణిలో ఉన్నారట, కానీ వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచితిరి. అవును, మానవులుగా మనకున్నటువంటి బలహీనతల్లో, మనకున్నటువంటి షార్ట్ కమింగ్స్ లో ఒకటైనటువంటిది మరచిపోవడం. అనేక సంగతులను మనం మర్చిపోయేవారిగా ఉంటాం. అనేక సంగతులను మనం మర్చిపోయి దానివల్ల నష్టాన్ని పొందిన వారికి కూడా ఉన్నాం. కానీ ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ ప్రభువు యొక్క రక్షణను, ఆయన యొక్క సహాయమును అందుకున్న మనం ప్రభు ఎంత గొప్పవాడో అన్న విషయాన్ని మనం అనేక సార్లు మర్చిపోయేవారిగా ఉన్నాం. శిష్యులైన వారు కూడా ఆ పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రభు వారు భౌతికమైనటువంటి రొట్టె సంగతి వారు చింతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మీయమైనటువంటి ప్రశ్నలను వారిపై వేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే హేరోదు పులిసిన పిండిని గూర్చి, అలాగే పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడమని ప్రభు చెప్తూ ఉన్నారు. చూడండి, ప్రభు యొక్క ఆలోచనలు శిష్యుల ఆలోచనల కంటే ఎంత ఉన్నతమైనవిగా ఉన్నాయో మనం గమనించవచ్చు ఇక్కడ. కానీ ఎంత ప్రభు మాట్లాడుతున్నా వారి యొక్క అండర్స్టాండింగ్, వారి యొక్క జ్ఞానం చాలా పెరిఫరల్ లెవెల్లోనే ఉన్నదని చెప్పడానికి 16వ వచనాన్ని చూసేసరికి మరలా వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేది. ప్రభు వారితో ఉన్నాడు. ప్రభువు పోషించగలిగినటువంటి సమర్థుడు. భౌతికమైనటువంటి సంగతుల కంటే ఆత్మీయమైనటువంటి ఆకలిని, ఆత్మీయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండవలసినటువంటి శిష్యులు ఇంకా దైనందిన జీవితంలో కావలసినటువంటి ఆహారము కొరకే ఆలోచిస్తున్నారు. అందుకని 17వ వచనంలో ప్రభువు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు చాలా కనపడుతున్నాయి మనకి. ఇక్కడ చూసినట్లయితే యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు. మొట్టమొదటిగా మన ఆలోచనలను ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన ఆలోచనలు మనల్ని కృంగదీసేవిగా ఉంటాయి. మన ఆలోచనలు మన సమస్యలను, మన వెలితిని, వీటన్నిటిని కూడా మనం ఆలోచించుకున్నప్పుడు మనం భౌతికంగా, మానసికంగా కుప్పకూలిపోయామా అన్నటువంటి బలహీనత, నిస్సహాయ స్థితి మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ప్రభుపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా మన ఆలోచనలు ఏ రీతిగా ఉండాలి, మన ఆలోచనల యొక్క పయనం ప్రభువుని ఆనుకొని ప్రభు వైపు చూస్తున్న వారిగా ఉన్నామా? ఆయన అడుగుతున్న ప్రశ్న, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? వాస్తవానికి
వారి దగ్గర రొట్టెలు లేవు, వారు మర్చిపోయారు. వారి దగ్గర ఒకే ఒక రొట్టె ఉంది. ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, నేనే జీవాహారమును అని ప్రభువు చాలా బోల్డ్గా వారికి ప్రకటించారు. ఆ విషయాన్ని ప్రక్కన పెడితే, ఆత్మీయంగా నేనే జీవాహారమును అని ప్రభు అన్న, అంతకుముందే ఆయన అద్భుత కార్యాలు చేస్తూ నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అలాగే వేల మందికి ఆయన ఆహారాన్ని తన చేతులతో విరిచి పంచిపెట్టినటువంటి సంఘటనలు, ఆ రొట్టెలను వారి సొంత చేతులతో జనులందరికీ పంచిపెట్టినటువంటి జ్ఞాపకాలు వారి మదిలో నుంచి చెరిగిపోయాయి. ప్రభు అనేక గొప్ప కార్యాలు నా జీవితంలో మన పట్ల ఆయన చేస్తూ ఉన్న క్రొత్త సమస్య వచ్చేసరికి ప్రభు దీన్ని డీల్ చేస్తాడు. ఆయన సమర్థుడు, ఆయన నా జ్ఞానం ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోయి సమస్యను మాత్రమే మనం ముందు పెట్టుకొని ప్రభువును వెనకకు నెట్టేస్తూ ఉన్నవారిగా ఉన్నాం. చూడండి, రెండవ ప్రశ్న ప్రభువు అడుగుతున్నటువంటిది, మీరు ఇంకా గ్రహింపలేదా? చాలాసార్లు మన ముందు జరిగిన సంఘటనలు, భౌతికమైన విషయాల్లో కూడా మనం గ్రహింపు లేకుండా ఉంటాం. కానీ మరొక వ్యక్తి ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆ సత్యాన్ని వారు గ్రహించిన మేరకు మనకు చెప్తూ ఉంటే మనకు స్ఫురించేది ఏంటంటే, అరే నేను ఈ రీతిగా ఆలోచించలేదే, ఈ విషయం నాకు అంతకుముందు అర్థం కాలేదే అని మనం నాలుగు ఖర్చుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. ప్రభు అడుగుతున్నారు, మొదటి ప్రశ్న మన ఆలోచనల గురించి, రెండవది గ్రహింపు, అండర్స్టాండింగ్. కొన్ని విషయాలు మన కళ్ళ ముందు మెదులుతున్నా మన గ్రహింపు, మన జ్ఞానం పరిమితంగా ఉండి ఆ సత్యాన్ని గ్రహించలేని వారిగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ప్రభు వాటిని అడుగుతున్నాడు, మీరు ఇంకనూ గ్రహింపలేదా? మూడవ ప్రశ్న ప్రభు సంధిస్తున్నారు, మీరింకనూ వివేచింపలేదా? ప్రతి విశ్వాసకి, ప్రభువుని కలిగి ఉన్న, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనందరికీ కూడా వివేచన అన్నది ప్రభు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయమైనటువంటి కన్నులను ప్రభువు ఆయన ఓపెన్ చేశాడు. అంతకుముందు మన కన్నులు మూయబడ్డాయి. అంతకుముందు మనకు గ్రహింపు లేని వారిగా ఉన్నాం, ఆలోచన లేని వారిగా ఉన్నాం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసింది. ప్రభువుని, ఆయన రక్షణను గ్రహించలేని వారిగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు మనల్ని సంధించాడో, ఆయన రక్షణ మారు మనస్సు అనుభవంలోనికి మనం వచ్చామో, మన కన్నులు తెరవబడ్డాయి. కానీ అనేక సార్లు ఈ విషయాన్ని మరచి భౌతికమైన దృష్టితోనే, భౌతికమైన జ్ఞానంతోనే విషయాలను, పరిస్థితులను అంచనా వేసేవారిగా ఉన్నాము. కానీ వాక్య జ్ఞానంతో, దేవుని యొక్క మనస్సుతో ప్రభు తట్టు చూస్తూ విషయాలను గ్రహించడం కానీ, విషయాలను అర్థం చేసుకోవడం కానీ, వాటన్నిటికంటే మరి ముఖ్యంగా దేవుని యొక్క వివేచనను లేని వారిగా బ్రతుకుతూ ఉంటాం. కానీ
విశ్వాసిగా, ప్రభు శిష్యునిగా మనం ఈ వివేచనను, జ్ఞానమును దేవుని యొక్క సహాయంతో మనము కలిగి ఉన్నవారిగా, ప్రతి పరిస్థితిలోనూ ఆయన తట్టు చూస్తున్న వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయనే సర్వ సంపదలు, జ్ఞానము ఆయన యందు గుప్తములై ఉన్నవని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి క్రీస్తును అంగీకరించినటువంటి మనము క్రీస్తును కలిగి ఉండటం ద్వారా ఈ సర్వ సంపదలను, ఈ జ్ఞానమును మనం కలిగి ఉన్నవారము. ఈ వాస్తవాన్ని ఒకవేళ మనం గ్రహించలేకపోతే, ప్రభువు మనతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నిటి జవాబు, ఈ విషయాల పట్ల జ్ఞానం, వివేచన ఆయన ఇస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, తర్వాత ఆయన అడుగుతున్నారు, వివేచన మనస్సునకు సంబంధించింది, ఆత్మీయమైనటువంటి నేత్రాలకు సంబంధించింది. మూడవది ప్రశ్న ఆయన అంటున్నారు, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? అవును, మన హృదయం అనేక సార్లు దేవుని విషయాల్ని గ్రహించే కోణంలో, ప్రభువును అర్థం చేసుకునే పరిస్థితుల్లో మన హృదయం కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉండడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం ఇంకా వెనకబడి ఉన్నాం. ఇన్ని అద్భుతాలు గత జీవితంలో మన పట్ల ప్రభువు చేసినప్పటికీ ఇంకా సరి అయినటువంటి అవగాహన కానీ, సరి అయినటువంటి జ్ఞానం కానీ, వివేచన కానీ లేకుండా అజ్ఞానంగా అడుగులు వేస్తూ, అనేక సందర్భాల్లో తప్పటడుగులు వేస్తూ, చేతులు కాల్చుకుంటూ, చేతులు కాలిపోయాక అరెరెరే నేను ఇలా చేశాను అన్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉంటున్నాయి. కానీ ప్రభు మన నుంచి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మనం ప్రభు తట్టు చూడడం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. మనం వివేచనను కలిగి, శుద్ధ హృదయమును కలిగి ప్రభు తట్టు చూడవలసిన వారమై ఉన్నాం. అందుకని ఆయన అంటున్నారు, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? ప్రభు వేసే ప్రతి ప్రశ్న మనల్ని సరిచేయడానికి, మన నుంచి జవాబును పొందడానికి. ఇప్పుడు ఇంకొక ప్రశ్నను వేస్తున్నారు, మీరు కన్నులుండి చూడరా? ఎందుకని ప్రభువును మాట్లాడుతున్నారు? మన కన్నుల ఎదుటే ప్రభు అనేక కార్యాలు చేస్తున్నారు మన జీవితంలో. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం చూస్తున్నటువంటి ఆయన చేసినటువంటి సంగతులను మనం చూడలేకపోతూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రభు కార్యాలను వింటూ ఉన్నాం, కానీ చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా. తనకు తానుగా హెచ్చరిక చేసుకుంటున్నాడు, తనకు తానుగా పురికొల్పుతున్నాడు. ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. మన ప్రార్థన ఎలా ఉందా? అనేక సార్లు మన బలహీనతల గురించి ప్రార్థన చేసే క్రమంలో దావీదు యొక్క మోడల్ మనకు కనపడుతుంది. తనను తాను, తన హృదయాన్ని, తన మనస్సును, తన యొక్క అంతరంగాన్ని ప్రభు పాదాల దగ్గర పెడుతున్నాడు. తనను తాను హెచ్చరించుకుంటున్నాడు, దేనిని కూడా మరవకూడదు అన్నటువంటి సత్యం తాను గ్రహించాడు. ఎందుకంటే
తన జీవితంలో వెనకకు తిరిగి చూస్తే ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సహాయము ఎన్నిసార్లు తాను అనుభవించాడో. ప్రతిదినము ఒక అద్భుతమే, ప్రతిదినము ఆయన కృప, ప్రతిదినము ఆయన పోషణ తాను అనుభవించాడు. కాబట్టే నా ప్రాణమా యెహోవాను సన్నతించమంటున్నాడు. ప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలు, ఇన్ని ప్రశ్నల్ని ఆయన ఒకేసారి బాణాల్లాగా సంధిస్తే శిష్యులు వారి యొక్క హృదయం, వారి మనస్సు ఎలా ఉందో చూడండి. 19వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిద్దరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగుగా 7 అనేది. చూడండి, ప్రభు మరలా వాళ్ళకి జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. ఎన్ని గంపలు పంచిపెట్టారు, ఎన్ని గంపలు ఎత్తారు, మిగిలినవన్నీ, ఎన్ని అద్భుత కార్యాలు నీ పట్ల ఆయన చేశాడు. ఇప్పుడు నీ ముందున్న పరిస్థితిని ఆయన నియంత్రించలేడా? నీకున్న సమస్యని ఆయన తీర్చలేడా అని గతంలో జరిగినటువంటి అద్భుత కార్యాలని ఆయన వారికి మరలా జ్ఞాపకం చేస్తూ అద్భుత కార్యంలో ఉన్నటువంటి విలువను ఆయన వివరిస్తున్నారు. అవసరానికి మించి ఆయన కార్యాలను సుస్థిరం చేయగలిగిన సమర్థుడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వారి అవసరత అక్కడ 5 రొట్టెలు ఆయన విరిచి పంచిపెట్టినప్పుడు 5,000 మంది తిన్నప్పటికీ ఎన్ని గంపలు మిగిలిపోయాయి. అలాగే 4,000 మందికి ఆ 7 రొట్టెలు విరిచి పంచినప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయాయి. ఆయన మనకు సమృద్ధినిచ్చే దేవుడని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, ప్రభు యొక్క మాటలు, ఆయన మనం ఎలా ఎదగాలో, ఎలా ప్రభువులో మనం ముందుకు కొనసాగాలో వాక్యం తేటగా వ్రాయబడింది. కొలస్సీ 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. సారీ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపా సమృద్ధి మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి కూడా ఆయన కృపను, ఆయన సమృద్ధిని మనం అర్థం చేసుకునే వారిగా ఉన్నాం. దేవుణ్ణి వెతుకుచున్న వారిగా, ఆయనను కలిగి ఉన్న వారిగా, ఒకవేళ మనం ఆయన కృపని సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, మీరు కఠిన హృదయులుగా ఉన్నారా, మీరు గ్రహింపలేకున్నారా? చూడండి, వెంటనే ఇక్కడ ఈ ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత ఆశ్చర్యంగా మరొక సంఘటనను మన కళ్ళ ముందు దైవ గ్రంథం ఉంచింది. 22వ వచనం వచ్చేసరికి, అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి
వాణ్ణి ముట్టవలనని ఆయన్ని వేడుకొనేది. ఆ గుడ్డివాడు చేయి పట్టుకొని వాని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నులు మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనాను కనపడుచున్నదా అని వారిని అడుగగా వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. చూడండి 26వ వచనంలో, అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాడిని పంపివేసెను. చూడండి, ఇక్కడ గుడ్డివాడు ఉన్నాడు. ఈ గుడ్డివాడు చూడలేని పరిస్థితి, అంధత్వంలో ఉన్నాడు. ప్రభువు వారిని ఊరి వెలుపలకు తోడుకొని పోయాడు. ఊరిలో ఉన్నటువంటి వ్యక్తిని ఊరి వెలుపలకు తోడుకొని వెళ్తున్నాడు. అక్కడ మాట తోడుకొని వెళ్ళుటలో అంధకార పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. అవును, మనం కూడా అనేక సమయాల్లో అంధకార పరిస్థితుల్లో ఉన్నాము. కానీ ప్రభు మనల్ని తోడుకొని వెళ్ళగలిగినటువంటి ప్రేమను, మనల్ని నడిపించి మనల్ని తన మార్గంలోకి తీసుకువెళ్ళడానికి, ఆయన యథార్థమైనటువంటి మార్గాల్లో నడిపించడానికి ఆయన తోడుకొని వెళ్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు చూడలేని పరిస్థితులు, గ్రహింపలేని పరిస్థితుల్లో ప్రభు నిన్ను తోడుకొని 23వ వచనములో ఎలా ఆయన తోడుకొని వెళ్తున్నాడంట, ఆయన చేయి పట్టుకొని తోడుకొని వెళ్తున్నాడు. అవును, గుడ్డివాణ్ణి నడిపించాలంటే అతని చేయి మనం పట్టుకోవాలి. చేయి విడిచే దేవుడు కాదు. ఆయన మనకిచ్చిన వాగ్దానము, నిన్ను నేను విడువను, ఎడబాయను. ఈ సత్యాన్ని మనం గ్రహించలేనప్పుడు, ఈ సత్యాన్ని మన జీవితంలో సరిగా అర్థం చేసుకోలేనప్పుడు, ఆయన చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు అన్న ఈ సత్యాన్ని మనం మరిచినప్పుడు మనం ఇంకా అంధకారంలోనే కొనసాగే వారిగా ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ప్రభు చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని, ఊరిలో ఉన్నాడు, గ్రామంలో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు. కానీ ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనం చూడాలి అంటే ప్రభువు మనల్ని తన మార్గాల్లో తనకిష్టమైన చోటికి తన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లు ఆయన మనల్ని విడవనన్నాడు, ఎడబాయనన్నాడు, ఆయన చేయి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. అసలు విడువను, ఎడబాయను అన్న మాటలు ప్రభు మనకి అంత స్పష్టంగా వాగ్దానం చేస్తే మనం పాడే పాటలేంటి? నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అని పాడుతున్నామే. వాక్యానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? ఏ పాట పాడితే ఆ పాట రాగం బాగుందనో, దరువు బాగుందనో గ్రహింపకుండా, ఆలోచించకుండా, దేవుని యొక్క విలువలను, సత్యాలను ప్రక్కకు నెట్టి ఎవరి హృదయానికో తోచినట్లుగా వారు ప్రభువును గూర్చే రాసిన, అందులో సత్యం లేదని, అది వాక్యానుసారమైన పాట కాదని గ్రహించే కన్నులు నీకున్నాయా? ఏ క్రొత్త పాట ఎవరు రాసినా దాన్ని పాడేసే సంతోషించి తన్మయత్వం చెందుతున్నావా? లేదా వాక్యపు వెలుగులో ఉన్నటువంటి పాటలను కానీ,
వాక్యపు వెలుగులో ఉన్నటువంటి మాటలను కానీ నీకు గ్రహించే మనస్సు కానీ శక్తి కానీ కన్నులు కానీ ఉన్నాయా? ఎందుకు అలా మోసపోతున్నావు? ఆయన ఆ గుడ్డివాణ్ణి ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళాడు. ఆయన తన కన్నుల మీద ఉంచాడు. తన చేతులను ఉంచాడు. తన స్పర్శను, తన తాకిడిని అనుభవించాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఈ వ్యక్తిలో స్వస్థత సంపూర్తిగా వెంటనే రాలేదు. ఇది మన ఆత్మీయ జీవితానికి, మన పరిస్థితికి సామీప్యంగా ఉన్నట్లు కనబడుతుంది. దేవుని తాకిడి ఉన్నా, ఆయన మనల్ని నడిపించినా, ఆయన ప్రతి పరిస్థితిలో నుంచి మనల్ని ఆవలికి తీసుకువెళ్ళినా ఇంకా మనం ప్రభువుని సరిగా చూడలేని వారిగా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న చూడండి. నీవు నువ్వు చూచుచున్నావా? నీకు కనబడుచున్నదా అని ప్రభు అడుగుతున్నాడు. కళ్ళు మాత్రం తెరిచాడు. అంతకుముందు గురుడివాడు ప్రభు తాకాడు కాబట్టి ఇప్పుడు కన్నులు ఎత్తాడంట. కనబడుతున్నారు, మనుషులు కనబడుతున్నారు, కానీ వారు చెట్ల వలె నడుస్తున్నట్లుగా నాకు కనబడుతుంది. దెర్ ఇస్ ఎ పార్షియల్ హీలింగ్. సంపూర్ణమైనటువంటి స్వస్థత కాదు, సంపూర్ణమైనటువంటి ఆ స్వస్థతను తాను అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రభు మరలా ఏం చేశాడు చూడండి. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాడు. కాబట్టి దో ఇట్ ఈస్ అ పార్షియల్ హీలింగ్, గాడ్ ఈజ్ కన్సర్న్. నువ్వు ఎలా స్వస్థత పొందావు, నువ్వు ఎలా చూడగలుగుతున్నావు, ఎలా గ్రహించగలుగుతున్నావు అన్నది ప్రభు యొక్క చింత ఉన్నది. అందుకే ఆయన మరలా అడిగింది ఆయనే, మరలా చేతులుంచింది ఆయనే. ఈ వ్యక్తి, అయ్యా నాకు సరిగా కనబడడం లేదు, మీరు అడుగుతున్నారు కానీ అని తన గోడుని మరలా వెళ్ళబుచ్చుకోకముందే ప్రభువే చింత కలిగిన వాడిగా మరలా చేతులుంచారు. ఈ రెండవసారికి ఈ వ్యక్తి యొక్క కన్నులు తేరి చూచి కుదర్చబడి, చూడండి, ఇప్పుడు కుదుర్చబడ్డాడు, స్వస్థత నొందాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు తేటగా చూస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా నీవు తేటగా విషయాల్ని చూడగలుగుతున్నావా? తేటగా ప్రభువు నీ పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని చూచేటువంటి కన్నులు నీకున్నాయా? ఊరి వెలపల నుంచి ఆయన తీసుకొచ్చేశాడు. కఠినమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన మనుషుల మధ్య నుంచి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని ప్రభు పిలిచాడు. లోకంలోనికి మరలా వెళ్ళొద్దంటున్నాడు, లోకానికి వేరై ఉండమంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దంటున్నాడు. అందుకనే 26వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీ ఊర్లోనికి వెళ్ళవద్దు. జాగ్రత్తగా గమనించండి, ఊరిలోనికి వెళ్ళవద్దు అంటున్నాడు, కానీ ఆయన వాని ఇంటికి వానిని పంపివేసెను. హీ హ్యాస్ ఎ హౌస్, హీ హ్యాస్ ఎ లివింగ్. తాను ఉండే నివాసం ఉంది, తన స్థానం ఉంది, అక్కడికి పంపాడు, కానీ ఊరిలోనికి వెళ్ళవద్దన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు మనల్ని సురక్షితంగా ఆయన రెక్కల చాటున ఏదేను వనములో అన్నట్లుగా సమస్తం మన చుట్టూ ఉంచి ప్రభుతో ఉండాలని
ఆశను ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఆ తర్వాత ప్రభు మరలా 27వ వచనంలో చూస్తే, నేను ఎవడని జనులు చెప్పుచున్నారని శిష్యులను అడిగాను. అందుకు వారు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకున్నారు. 29వ వచనంలో, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా, పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ తెలుగు తర్జుమాలో క్రీస్తు అని వ్రాయబడి ఉంది, కానీ పేతురు పలికినటువంటి ఈ మాట నిజానికి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ఈ పెద్ద శిష్యుడు తాను పలికినటువంటి మాట విప్లవాత్మకమైనటువంటి జవాబు. ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభు అడిగిన ఆ ప్రశ్నకు నీవు క్రీస్తువు అన్నాడు. అంటే నీవు మెస్సయ్యావు అని ఇంగ్లీష్లో ఉన్నది. మెస్సయ్యా అని తాను గుర్తించాడు. ఎందుకంటే యూదులు ఎంతకాలం వేచి చూస్తూ ఉన్నది తమకొక రక్షకుడు వస్తాడని, తమ రక్షకుడు తమ పరిస్థితుల నుంచి బయటకు విడిపిస్తాడని. ప్రభు అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేస్తున్న యూదులైన వారు, తన ప్రజలైన వారు ప్రభుతో తిరుగుతున్న వారిగా ఉన్నారు, ఆయన శిష్యులైన వారు కూడా. కానీ వారు ఆయనను గ్రహించలేదు, వారు ఆయన్ని గుర్తుపట్టలేదు. లేఖనాలు బాగా తెలిసినటువంటి వ్యక్తులు, కానీ ఆయన చేస్తున్న ప్రతి కార్యాలని వాక్యపు వెలుగులో, ధర్మశాస్త్రం యొక్క ప్రవచనాల వెలుగులో చూచినట్లయితే ఈయనే మెస్సయ్యా అని వారు చెప్పలేకపోయారు. కానీ ప్రభు స్వయంగా అడుగుతున్నారు, మీరేమనుకుంటున్నారు అంటే, పేతురు అప్పుడు తాను పలికినటువంటి మాట మీరే మెస్సయ్యా అని అన్నప్పుడు ప్రభువు అప్పుడు తనను గూర్చి ఈ సంగతి ఎవ్వనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. చూడండి, ఆయన ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క సత్యాన్ని తనకు తానుగా తాను తెలుసుకోలేదు, కానీ దేవుడే ఆ సత్యాన్ని బయలుపరిచాడు అన్న వాస్తవాన్ని కూడా ప్రభు చెప్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన రక్షకుడని నువ్వు గ్రహించావా? ఆయన మెస్సయ్యావని నువ్వు గుర్తించావా? నీ ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయా? ఇంకా నీ స్వస్థత సగమే జరిగిందా? స్పష్టంగా నువ్వు చూడగలుగుతున్నావా? వాక్యపు వెలుగులో నీవు లేఖనాలను చూడగలుగుతున్నావా? ఆయన మనల్ని తోడుకొని వెళ్ళే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీవు గ్రహిస్తున్నావా? నీ హృదయం ఎలా ఉంది? ఇన్ని అద్భుతాలు చేసినా నీవు చూడలేకుండా ఉన్నావా? అయ్యో, ఆయన మనల్ని నడిపించే దేవుడు కదా, ఆశ్చర్య కార్యాలను మన పట్ల చేసే దేవుడు కదా. ప్రభు మాత్రమే మనకు విషయాలను అర్థం చేయగలడు. తండ్రి మనకు తన జ్ఞానాన్ని ఇవ్వగలడు. ప్రభు బిడ్డగా, శిష్యురాలిగా, శిష్యునిగా ఉంటూ ఇంకా ఆయన యొక్క ఆశ్చర్యకార్యమైనటువంటి సంగతులను చూడలేని వ్యక్తిగా ఉన్నావా? ప్రభు మన పట్ల చింత కలిగి ఉన్నాడు. ఆయన మనం ఇంకా అజ్ఞానంలో నడవాలను, ఇంకా అంధకారంలో ఉండాలను ఆయన అనుకోవడం లేదు. ఆయన మన పట్ల సంపూర్ణమైనటువంటి దయను, ప్రేమను కలిగి మనల్ని అన్ని
ఆత్మీయ పరిస్థితుల్లో కూడా మన బలహీనతల నుంచి ఆయన స్వస్థపరచాలని, చేతులు ఉంచాలని, మనల్ని పరిపూర్ణులుగా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభుతోనే నడుస్తున్నారు శిష్యులు, ప్రభుతోనే ఉన్నారు, కానీ ఆయన అర్థం చేసుకోలేదు, ఆయన్ని గ్రహించలేదు. ఇంకా ఒక్క రొట్టె పట్టుకొని అయ్యో ఇది ఇంకా ఒక్క రొట్టె ఉన్నదని వెలితి మాటలు, వెలితి హృదయంతో, గ్రహింపలేని కన్నులతో ఉన్నారు. కానీ ప్రభు తట్టాలని, ప్రభు ముట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క స్వస్థత సంపూర్ణమైనదిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి వెంబడిస్తున్న ఆయన బిడ్డగా, ఆయన శిష్యునిగా, ఆయన శిష్యురాలిగా మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆయన మనల్ని సంపూర్ణంగా స్వస్థపరిచి మనం తేటగా చూడాలని ఆశిస్తున్నాం. తేటగా ప్రభు కార్యాలని చూస్తున్నామా? గ్రహిస్తున్నామా? గ్రహించిన వాటిని జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? గ్రహించినంత మాత్రాన, చూచినంత మాత్రాన సరిపోదు. వీ హ్యావ్ టు రిమెంబర్ ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువక, ఒక్కదాన్ని కూడా మరవకుండా కృతజ్ఞత కలిగి తెరవబడిన కన్నులతో, తెరవబడిన చెవులతో, తెరవబడిన హృదయముతో ప్రభువుని వెంబడిస్తూ ఊరి లోపలికి వెళ్లకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం. ప్రభు ఆ మేరకు మనకు సహాయం చేయనుగాక. సేవకులు ఎవరైనా ప్రార్థన చేయవచ్చు. Recording stopped. మీరు మమ్మల్ని కంటికి రెప్పల కాసి కాపాడి ఏసయ్యా సుఖమైన దినాలు సిరికని మెలుపుచ్చే ప్రభావానికి వందనాలు. దేవారుదేవునే నాయన, నీ బిడ్డల ద్వారా, నాయన మీ దాకుల ద్వారా నీ సిలుచని మరి చేసుకొని ప్రభా మాతో మాట్లాడే చూపించాడు. మీకు వందనాలు. ఎన్నో ఆశ్చర్యకరాలు చూసి ప్రభా ఆయన చేసిన ఉపకారంలో మరుగుతూ అని ప్రభా ఎన్నో సూచికలు చూసాం ప్రభా. అన్ని చూసినా కానీ ఇంకా నమ్మలేని వాడిని కానీ ఇంకా అవమానపడిగా కనపడుతున్నాం కదా ప్రభా. క్షమించండి అయ్యా, కరువు చూపించి వీరుగా సహాయం చూపించండి నాయన. మీరు ఎంతగా ఎన్నో ఆశ్చర్యకారాలు, ఎన్నో అద్భుతాలు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల ఎన్నో చేశారు కదండి. దేవా ఎలాగో మర్చిపోగలవు నాయన. కానీ నాయన ఇంకా ఆత్మీయత తెరబడలేక ప్రభా, ఇంకా శరీరకారుల వరకే, స్వప్న వరకే, శరీరకారులు విషయంలోనే మేము స్థితి కలిగి ఉంటున్నాం కదా ప్రభా. దయతో క్షమించి తప్పు చూపించి ప్రభా, పైన మీద మనసు పెట్టేదిగా భూషణ మనసు పెట్టాల్సింది ఆయన మాట్లాడే జ్ఞాపకం చేసుకుని ఆయన ఈరోజు నా వాక్యం ప్రభా నాలో ఫలించడానికి సాయం చేయండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు చూపించి సహాయం చేయమని రామున్న పిలుపుకున్న యేసయ్య నామమున చేరుకున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఉదయ కాలము నీ సేవకులైనటువంటి వారి ద్వారా ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మా జీవితాల్లో అనేకమైనటువంటి మేళ్లను చూచి కూడా మరిచిన వారంగా కనపడుతున్నాం దేవా. ఇంకా భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలోనే వెతికే వారంగానే కనబడుతున్నాను ప్రభా. దేవా, గ్రహింపు లేదు, గుడ్డివాణ్ణిగానే కనబడుతున్నాను. గ్రహించలేనటువంటి స్థితి కనబడుతున్నది. అయితే ప్రభా, మీరు జ్ఞాపకం చేస్తున్నారు శిష్యులకి ప్రభా, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిని ఎన్ని కంపాలకు ఎత్తున్నారు.
అని చెప్పినప్పుడు 7 రొట్టెలు ప్రభా, మరి నాయన చిన్న చేపల విషయంలో ఎన్ని గంపలు ఎత్తినారని చెప్పినప్పుడు వారు సమాధానం చెప్పారు. కానీ ఇంకా ఆలోచన భౌతిక సంబంధమైనటువంటి రీతి ఎన్నో అద్భుత కార్యాలు ప్రభా మా పట్ల మేము చూస్తున్నాం. కానీ ఇంకా ప్రభా నా తండ్రి అపనమ్మకము, అవిశ్వాసము, ప్రభా సంపూర్ణమైనటువంటి నమ్మకము లేనటువంటి ఆ స్థితి కనబడుతున్నది. అటు స్థితిలో నుంచి సంపూర్ణమైన విడుదల నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. గుడ్డివాన్ని దేవా ఊరు వెలుపటికు తీసుకుని వెళ్ళి ప్రభా ఎలాగా నాయన తన మీద నాయన కన్నులకు బురద రాసి కన్నులు తెరిచినప్పుడు ఇంకా అతను చూడలేని స్థితి, తేటగా చూడలేని స్థితి కనబడుతున్నది. ప్రభా ఎన్నో విషయాలు మా జీవితాల్లో స్వస్థతలు నాయన, ఎన్నో మేళ్ళు, ఎన్నో సమస్యల నుంచి విడుదల కలిగినప్పటికీ కూడా ప్రభా నా తండ్రి ఇంకా తేటగా చూడలేని, సంపూర్ణంగా వెంబడించలేని బలహీనమైనటువంటి మనస్సుతోనే కనబడుతున్నాను. ప్రభా ఎంతో నాయన బలమైనటువంటి వర్తమానాలు, మీ మాటలు ప్రతిదినం అందిస్తున్నారు. శ్రేష్టమైనటువంటి దేవా అనుభూతులన్నికి నడిపించడానికి సహవాసాన్ని మీరు బలపరుచుకుంటున్నారు. కానీ సంపూర్ణమైనటువంటి రీతిలోనికి రావడానికి నాకు నేర్పించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలుగు చేసినటువంటి ప్రభా అపవాది ప్రభా అన్న తండ్రి నుండి ఆ యొక్క గుడ్డితనం నుంచి నాయన నన్ను సంపూర్ణంగా విడిపింపచేసి నా కన్నులు తెరిచి ప్రభా ఇచ్చిన నాయన ఈ యొక్క సహవాసాన్ని బట్టి నాయన వెంబడించే విధానంలో నమ్మకస్తుడిగా ఉండి గుర్తుపట్టగలిగినటువంటి పేతురు నీవు క్రీస్తువి అని ప్రభువా ఎలా చెప్పగలిగినాడు, అలాగా నాయన మా జీవితాల్లో ఉండగలుగుటకు సహాయం చేయమని దాసులైన వారిని పరచండి, శక్తివంతులుగా చేయండి. సహవాసాన్ని ఇంకా అభివృద్ధి చేసి దైవ సేవకుల నాయకుల్ని ప్రభా వారి కుటుంబాన్ని నాయన బలపరిచి సహాయం చేయమని మా ప్రభును కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. చార్లెస్ గారు అని గంటల పాటు ప్రార్థన చేస్తారు. ఇమాన్యుయల్ గారు దేవునిస్తారు. గొప్ప దేవా మీకు వందనాలు. మీ ప్రేమకై, మీ దయకై, మీ గొప్ప వాక్యానికి వందనాలు నాయన. నిజంగా ఎన్ని పర్యాయములు మీ నామాన్ని స్మరించిన తనివి తీరని గొప్ప నామమైన కృతజ్ఞతని స్తుతిస్తున్నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ దాసులైన వారిని బలపరిచి ఏడంతల ఆత్మతో అభిషేకించి వాడుకుని ఆ మాటల ద్వారా అల్పుడైన నన్ను మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతని స్తుతిస్తున్నాను దేవా. నిజమే, ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని వెంబడిస్తున్న వారిగానే ఉన్నాను, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్న వారిగానే ఉన్నాను. మీరు చేసిన కార్యముల గురించి పలువురికి వివరిస్తున్న వారికి ఉన్నాను ప్రభా. కానీ ఇంకా నేను దాన్ని వివరించుకుని ఇంకా అనేకులకు అతి సులువుగా ప్రకటించగలిగిన ఆత్మశక్తి ఇంకా ప్రసాదించమని వేడుకుంటున్నాను నాయన. ఈ భూమి మీద మేము ఉండేది కొద్ది కాలము. ఈ కొద్ది కాలంను మాకు గొప్ప ఆశీర్వాదకరంగా ఇచ్చేశారు నాయన. ఈ ఆశీర్వాదాన్ని మీ అన్నడును జాడ విడుచుకునే వారంగా కాక దాన్ని గట్టిగా పట్టుకుని ఈ ఆశీర్వాదంతో పరలోకానికి చేరి ఇదిగో నాన్న మీరు మాకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నామని చెప్పగలిగిన ఆ మహాకృపకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను దేవా. నీ శిష్యులైన వారు నీ నామాన్ని మహింపరచగలిగారు. సందేహాలు అడిగిన వారిగా కనపడుతున్నారు, కానీ ఆ సందేహాలకు సమాధానం మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ సమాధానం వారి హృదయంలో నింపుకుని సర్వసృష్టికరి సువార్తను ప్రకటించిన ఆ సామర్థ్యం మీలో నుండి వారిలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ పొందుకున్న ఆత్మనే
అనేకులకు అందించగలిగినటువంటి ఆత్మపూర్ణులుగా మేము చూడగలుగుతున్నాం ప్రభా. అట్టి ఆత్మను మాకు కూడా ప్రసాదించము. ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. అంతం వరకు నాయన మీతో సహవాసం పెంచుకోవటానికి మాకు సహాయపడండి. సహవాసం పెంచుకోవటానికి మాకు సహాయపడండి. ఎందుకంటే దేవా, పైనున్న దేవుని మీద పూర్తిగా ఆనుకోవటానికి, భూమి మీద ఉన్న మీ బిడ్డలకు లోబడటానికి లేఖనముల ద్వారా మాకు తేటతెల్లగా అర్థం చేస్తున్నారు ప్రభా. దేవుని దయందును మనుషుల దయందును మీరు వర్ధిల్లవలసి ఉన్నదని సెలవిచ్చి ఉన్నారు ప్రభా. అదే ప్రకారంగా మీరు కూడా తండ్రికి అలాగే లోకానికి మాదిరి చూపించి, దేవా నేనే దేవుడినని కూడా డైరెక్ట్గా చెప్పకపోయినా సర్వాధికారం నాకు పరలోకంలోనుంది, భూమి మీదనూ ఉందని చెప్పిన దేవుడు అయ్యా. అదే అధికారం మీకు కూడా ఇచ్చి పంపుతానని మాట్లాడిన దేవుడు ప్రభా. అధికారాన్ని పొందుకోవటానికి అర్హమైనటువంటి వ్యక్తులుగా మేమందరం మారినట్లుగా సహాయం చేయమని, ఈ మాటలకు ముద్ర వేయమని, మీ బిడ్డలు ఇంకా ఏడంతరాత్మతో అభిషేకించి వాడుకోమని, అనేక ఆత్మల సంపాదకులుగా చేయమని, కుటుంబాలను సహవాసాన్ని సర్వ సమాజాన్ని దీవెనతో నింపమని, మమ్మల్ని మా కుటుంబాల సంఘాలను దీవెనతో నింపమని, మీ కొరకు బ్రతుకుట మాకు నేర్పించమని, చిన్న ప్రార్థన అంగీకరించి జాబులతో తృప్తిపరిచి సాక్షిగా బతికించి మహిమ పొందమని రక్షకుడి యేసుక్రీస్తు ఉన్నత నామమున పెట్టి అడుగుతున్న ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సర్వశక్తుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మా జీవాహారమైన దేవా, మిమ్మల్ని కలిగి మిమ్మల్ని పంచి మీ కొరకు బ్రతుటకు సహాయం చేయండి దేవా. ఐగుణ అల్పుడును ఒట్టివాడిని నన్ను ప్రేమించి ప్రతిరోజు నీతో గడుపుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ జూమ్లో అనేకులను జాయిన్ చేయడానికి, అనేకులకు నీ మాటలు ప్రకటించడానికి దేవా, నీ రాజ్య విస్తరణలో ముందుకు సాగడానికి కృప దయచేయండి. నీ వాక్కుమాల ముద్ర వేసి ఫలింప చేయండి దేవా. మీరు ఇచ్చిన భాగ్యంకే వందనాలు. గత దినము ప్రభా, మా కుమార్తె వివాహం విషయంలో నాయన మా నాయకులైన వారిని దేవా, మరి గారిని, అమ్మగారిని, సాల్మన్ గారిని, ఇంకా మన దైవజనులను తీసుకుని వచ్చి జయకరముగా జరిగించినందుకే మీకు వందనాలు దేవా. మీ దీవెన దయచేయండి. మీరు ఆశీర్వదిస్తే ఏమిటన్నట్టు ఆశీర్వాదం ఆమె సహాయం చేయండి దేవా. అత్యల్పుడు నన్ను ప్రేమించి నాకు చూపిన కృపకై, ప్రేమకే వందనాలు. నా వంతు నేను ప్రభా నీ పని చేయడానికి, నిండు మనసుతో నీ రాజ్యం కట్టడానికి, అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించడానికి కృప దయచేయండి. మీరు చూపిన ప్రేమకే, దయకే మీకు వందనాలు చెల్లించుకుంటాం. రాబోయే దినాలు నీకు మహిమ తెచ్చే కృప దయచేయండి. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన మరి అనేకులను చేర్చడానికి ప్రయాసపడే వారికి మమ్మల్ని చేయండి దేవా. మీరే మనుషులను ప్రేరేపించండి. వేవేలకు ఆశీర్వాదకరంగా మా సహవాసాన్ని చేయండి. మమ్మల్ని విస్తరింప చేయండి, వ్యాపింప చేయండి. నీ మహిమ కొరకే బ్రతుట కృప దయచేయండి. ప్రార్థన ఆలకించువాడా, మీరే ప్రతిఫలం దయచేయండి. ఈ దీవెనలతో పంపించండి. యేసుక్రీస్తు నేను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం అందరి తోడేంటి ఆయన వాక్కుమాలలో ముద్ర వేసి ఫలింపచేసి ప్రభే ఆయన జీవాహారంతో మనం బలపరిచి ఆయన రాకడకు మందుని ఆయుధపరచును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. గత దినము మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని దయ వలన, దేవుని బిడ్డల ప్రార్థనలు బట్టి గత దినం వాతావరణం అనుకూలపరిచి దేవుడు, అంతకుముందు అన్ని రోజులు వర్షాలే ఉన్నాయి కానీ వాతావరణం అనుకూలపరిచి ప్రభు మరి అనేకులను తీసుకొచ్చి మంచి వాక్యం అందించి మరి దేవుడు అన్ని విషయాల్లో కూడా సమకూర్పులు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రార్థించిన మీ అందరికి వందనాలు. మా కుమార్తెల కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ అందరికి వందనాలు. సాల్మన్ గారికి వందనాలు చెప్పండి.